నమస్కారం. నక్షత్ర న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు మాధవరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారం ఎల్లవేళలా అందిస్తామని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మాధవరెడ్డి వెల్లడించారు. విద్యార్థులకు టై బెల్టులు అందజేశారు. బషీరాబాద్ మండల పరిధిలోని జీవంగి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వం పాఠశాల, ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు టై బెల్టులను పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు విజయ్, ప్రధానోపాధ్యాయులు శంకరయ్య, ప్రధానోపాధ్యాయులు ఎండి అన్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందర్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్ రెడ్డిల చేతుల మీదుగా విద్యార్థులకు టై బెల్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మండల పరిధిలోని వివిధ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందరికీ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎందుకనగా ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులే అధికంగా చదువుకుంటారు కావున నిరుపేద విద్యార్థుల విద్యా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించడం ఉత్తమమైనదని వెల్లడించారు. విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాణిక్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.